టీ20 ప్రపంచ కప్ ఆరంభానికి ముందు జరిగిన ఏకైక సన్నాహ మ్యాచ్ లో టీమిండియా అదరగొట్టింది. మొదటి బ్యాటింగ్ లో, ఆ తర్వాత బౌలింగ్ లో రెచ్చిపోయింది. ఫలితంగా బంగ్లాదేశ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో టీమిండియా 60 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. 183 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 122 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. భారత బౌలర్ల దాటికి పెవిలియన్ కు క్యూ కట్టారు. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్, శివన్ దూబే చెరో 2 వికెట్లు సాధించారు. మహమ్మదుల్లా బంగ్లాదేశ్ తరపున 40 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 5 వికెట్లకు 183 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 32 బంతుల్లో 53 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 23 బంతుల్లో 40 పరుగులు చేశాడు. చివర్లో మెరుపులు మెరిపించాడు. సూర్యకుమార్ యాదవ్ 18 బంతుల్లో 34 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ గా వచ్చిన సంజు శాంసన్ ఒక్క పరుగే చేసి విఫలమయ్యాడు. వన్ డౌన్ లో బ్యాటింగ్ వచ్చిన రిషబ్ పంత్, రోహిత్ శర్మ 23 పరుగుల భాగస్వామ్యంతో బాధ్యతాయుతంగా ఆడారు. పిచ్ స్లోగా ఉండటంతో భారీ షాట్లకు ఆస్కారం లేకుండా పోయింది. వీరిద్దరూ రెండో వికెట్ కు 48 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. అయితే మరో ఎండ్లో ఉన్న పంత్ మాత్రం దాటిగా ఆడాడు. 4 ఫోర్లు 4 సిక్సర్లతో రెచ్చిపోయాడు. సూర్యకుమార్ యాదవ్ తో కలిసి స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా వేగంగా ఆడటంతో భారత భారీ స్కోర్ దిశగా సాగింది. వీరిద్దరు మూడో వికెట్ కు 54 పరుగులు జోడించారు. ఆ తర్వాత పంత్ అవుట్ అయ్యాడు. ఇక్కడ నుంచి స్కోర్ బోర్డు నెమ్మదించింది. చాలా రోజుల తర్వాత టీమిండియా తరపున ఆడుతున్న శివన్ దూబే 16 బంతుల్లో 14 పరుగులు మాత్రమే చేశాడు. దూబే, సూర్యకుమార్ యాదవ్ వెంటనే అవుట్ అయ్యారు. అయితే చివర్లో హార్దిక్ పాండ్యా సిక్సర్ వర్షం కురిపించాడు. తన్వీర్ ఇస్లాం బౌలింగ్ లో హ్యాట్రిక్ సిక్సర్లతో రెచ్చిపోయాడు. అయితే చివరి ఓవర్లో మాత్రం భారీగా పరుగులు సాధించడంలో విఫలమయ్యాడు. ఆ ఫలితంగా భారత్ 200 పరుగుల మార్కును అందుకోలేకపోయింది.